అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అనుకున్నంత అయింది. ఎప్పుడు జగనన్న భజన చేసే రోజా జగనన్నకి బై బై చెప్పే సమయం ఆసన్నమైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రి రోజా రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. మొన్న మధ్య ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం కూడా నడిచింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఎరిగిపోయిన తర్వాత, మరి నగర నియోజకవర్గం నుంచి ఆమె కూడా ఓడిపోయిన తర్వాత ఆమె చాలా మనస్తాపం చెందిందట. ఏంటి జగనన్న వైనాట్ 175 అని అన్నారు, వైనాట్ 180 రావాలి కదా అంటే నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి కూడా అప్పుడు అంత నాలెడ్జ్ కూడా ఉండదు నాకు తెలిసి. అయితే మనస్తాపం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తారు రోజా అని అప్పుడు టాక్ కూడా నడిచింది. తిరిగి సినిమాల్లోకి వెళ్ళిపోతారన్న ప్రచారం కూడా నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆమె కొద్ది రోజుల పాటు పెద్దగా కనిపించలేదు కూడా. అందరూ అమ్మయ్య అయిపోయిందిరా బాబు, గొడవ అంతా వదిలిపోయింది, ఎందుకు వచ్చిన సంతరా మనకిది అని అనుకున్నారు. అంతా నిజమని భావించారు. అయితే ఆమె ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తాను, అరెరే అసలు నేను ప్రతిపక్షం అయినా స్వపక్షం అయినా ఏ పక్షం అయినా నేను ఎప్పుడు ఫైర్ బ్రాండ్ని అన్నట్టు చెప్పుకుని వచ్చారు. అయితే తాజాగా ఆమె తమిళ రాజకీయాల వైపు చూస్తున్నారట. ఎందుకో తెలుసా? చెప్తా. దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్గా వాస్తవానికి ఆర్కే రోజా ఒక వెలుగారు. దక్షిణాది రాష్ట్రాల్లో సుపరిచితురాలు కూడా. ఉత్తరాది భాషల్లో కూడా ఆమె నటించారు. నటిగా ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఏది ఏమైనా ఆమె తమిళ డైరెక్టర్ సెల్వమణిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చాలా రోజుల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ తరఫున పనిచేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ పార్టీ తరఫున 3 సార్లు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కు. అయితే ఇప్పుడు మంత్రి ఇచ్చారు, రేపు పొద్దున హోంమంత్రి ఏమైనా ఇస్తారేమో అన్న ఆ సందిగ్ధంలో ఈమె నగర నియోజకవర్గంలో ఆడిందే ఆట పాడిందే పాట. నిజంగా ఈమె బ్రదర్స్ కూడా అక్కడ చేసినటువంటి భూ కబ్జాలు, అక్కడ దందాలు ఇవన్నీ చూస్తే ఒకానొక సమయంలో పెద్ద వైరల్ కూడా అయ్యాయి. ఏది ఏమైనా బాగా అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఊహించుకున్నారు రోజా. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తను సీఎం అవుతారు, పీఎం తర్వాత ప్రెసిడెంట్ అవుతారు, ఈ రేంజ్లో ఊహించుకున్న రోజా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయిన తర్వాత, వైసీపీ పార్టీ 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత మరి రోజా గారు అంతులేని దుఃఖంతో మునిగిపోయారట. ఆ దుఃఖం నుంచి తేరుకుని ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్న తనలో మొదలైనట్టుంది. అయితే పక్క పార్టీల వైపు చూద్దాము అని అంటే నోరా తిప్పల తేకే వీపికే అన్నారు పెద్దలు. నోరు ఊరుకుందా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, లోకేష్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టారు, పవన్ కళ్యాణ్ని తిట్టారు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టారు. అంటే ఉదయం లేచిన తర్వాత మొహమొహాలు చూసుకోవాలి అన్న జ్ఞానం కూడా లేకుండా ప్రత్యర్థులను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళ జీవితాల్లో కూడా తొంగి చూసి అవన్నీ బయట పెడుతూ, అవి నిజాలో అబద్ధాలో కూడా తెలియకుండా వాటిని ప్రజల్లో పెడుతూ నానా యాగి చేసేశారు. మరి అటువంటప్పుడు పక్క పార్టీ వాళ్ళు ఎలా ఆహ్వానిస్తారు? అసలే 11 సీట్లు, మరలా 2029కి వైసీపీ వస్తుందో రాదో అన్న అనుమానం రోజాలో గట్టిగా ఉన్నట్టుంది. అందుకనే ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో తన ప్రాబల్యం, తన గుర్తింపు పెంచుకోవడానికి చాలా తతాలాడుతున్నారట. ఇంత తతాలాడుతున్నటువంటి రోజా మొన్న ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె కొద్ది రోజుల పాటు సైలెంట్ అయిపోయారు. అది మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు రోజా తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో రోజా పాల్గొనడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్న ఎప్పుడో జరిగిపోయిన ఆ స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో స్టాలిన్ గారి పాలనను అద్భుతంగా మెచ్చేసుకోవడమే కాదు, చంద్రబాబు గారి పాలనపై ఆమె విమర్శలు కూడా చేశారు. మా చంద్రబాబు ఎలా చేస్తున్నాడు, అసలు ఆ పార్టీని ఎలా స్థాపించారు, వాళ్ళ మావయ్య గారి దగ్గర నుంచి కొట్టుకుని వచ్చేసారు, వాళ్ళు అలా చేసుకుని వచ్చారు, ఇలా చేసుకుని వచ్చారు, కానీ మా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన ఎలా చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు ఇక్కడ స్టాలిన్ గారు చేస్తున్నటువంటి పాలన అద్భుతం అని, ఇక్కడ జగనన్న భజన ఏ విధంగా ఉండేదో అక్కడ స్టాలిన్ గారి భజన ఆ విధంగా చేశారు. అంతేనా? మరోవైపు రోజా గారు త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తారని కూడా మాట ఇచ్చేశారు. అంటే ఇక్కడ డిఎంకే కూటమి తరఫు నుంచి ఈమె ప్రచారం చేస్తే అక్కడ సీట్ ఇస్తారేమో అని అనుకుంటారేమో. కాదు, ఇక్కడ మరింత ఆలోచన ఉంది, మరింత తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి రోజాకి. అక్కడ డిఎంకే తరఫు నుంచి ప్రచారం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ఆమె ప్రత్యేకమైన ప్రణాళికతో ఉందని ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ ఒకవేళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమి విజయం సాధిస్తే ఆ పార్టీ తరపున ఆమె సీట్ అడగదండి. అంటే ఎలక్షన్ ముందు సీట్ అడగదు ఆవిడ. నామినేటెడ్ పదవి తీసుకుని
ఏపీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి బారిస్కే చేసిందన్న మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా నోటి దురుసుతనం ఉన్నటువంటి రోజా సమకాలీన ఈ రాజకీయాల్లో నెగ్గుకు రావడం చాలా కష్టం అన్న మాటలు వినబడుతున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేసినటువంటి ఈ నానా యాగి చూస్తే అక్కడ తమిళనాడులో రాజకీయాలకి ఈమె పనిచేస్తుందా అని అంటే అక్కడ ఉన్న ఆటుపోట్లను తట్టుకోవడం చాలా కష్టం అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కూడా కక్షలు కార్పణ్యాలతో ముందుకు సాగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఎవరైనా అపోజిషన్ వాళ్ళు ఉంటే తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తారు. మనం చూసిందే కదా, జయలలిత కరుణానిధి మధ్య జరిగినటువంటి వారు మనందరికీ తెలిసిందే కదా. ఏది ఏమైనా తమిళనాడు జరుగుతున్నటువంటి రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే రోజా మాత్రం తమిళనాట తన జెండా పాతాలి అన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే వైసీపీలో మీరు గమనించారో లేదో యాక్టివ్గా ఉన్నట్లు నటిస్తుంది. అయితే అయినోడి పాట లేదంటే కానోడి పాట. అయితే అక్కడ డిఎంకే తరఫు నుంచి పోటీ చేయడానికి వాళ్ళు అవకాశం ఇస్తే డిఎంకే తరఫున పోటీ చేసి అక్కడి నుంచి నామినేటెడ్ పదవి కోరుకుంటారు. లేదు వాళ్ళు అవతలకు పో అని అన్నారనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి జగన్ అన్న భజన చేస్తారు. అంటే రెండు పడవల మీద కాలేస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏమి ఎప్పుడైతే డిఎంకే తరఫు నుంచి నేను పోటీ చేస్తానని చెప్పిందో ఇప్పుడు బీజేపీ కేంద్ర బీజేపీ చాలా గుర్రుగా ఉంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించింది తప్ప కేంద్రంలో ఉన్న మోదీ గారిని విమర్శించలేదు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు అటువంటివి. అందుకనే మోదీ గారిని ఎప్పుడూ కూడా తను ఒక అద్భుతమైన ఒక రాజకీయ నాయకుడు, ఇటువంటి నాయకుడు ఉండడు అని వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి కాళ్ళకు మొక్కుతూనే ఉన్నారు తన కేసుల గురించి. అటువంటి సందర్భంలో అదే డిఎంకే పార్టీ ఏ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉందో ఆ పార్టీని విమర్శిస్తూ దాన్ని తప్పు పట్టుకుంటూ ఉన్నటువంటి డిఎంకే పార్టీ తరఫు నుంచి రోజా పోటీ చేస్తానని అనడం కేంద్ర పెద్దల్లో మరింత కోపాన్ని పెంచింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వీర విధేయుడిగా మోదీ గారికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రోజా అన్న మాటలతో ఏకీభవిస్తారా, లేదు ఆమెకు తగినంత గుణపాఠం చెప్తారా అన్నది ఎవరికీ తెలియదు. కానీ రోజా మాత్రం తన నిర్ణయం తాను తీసేసుకుని రాజకీయాల్లో 11 సీట్లకు పరిమితమైనటువంటి ఈ వైసీపీ పార్టీని పట్టుకుని ఉండడం చాలా కష్టం. ఇప్పటి వరకు తన అనుభవించినటువంటి స్టేటస్ ఇమేజ్ ఓ రేంజ్లో ఉంది. టీటీడీ దేవాలయంలో టికెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి ఆమె అనుభవించినటువంటి స్టార్ స్టేటస్ దగ్గర నుంచి అన్నీ ఇప్పుడు రావాలంటే ఎలా వస్తాయి? కూటమి ప్రభుత్వం వచ్చేసింది, పార్టీ ఓడిపోయింది కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె స్టేటస్ కాస్త దిగజారుతుంది, కిందకి దిగుతుంది. ఆల్రెడీ నియోజకవర్గంలో ఓడిపోయింది, నగర నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలు కూడా గుర్తించట్లేదు. మరి ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి అని అనుకుంటే మరొక పక్క పార్టీకి వెళదామంటే మన నోటి తీట అలా ఉంది. అందుకని పక్క పార్టీ వాళ్ళు ఎలా రాణిస్తారు? ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా పక్క పార్టీని తిడుతూనే ఉన్నాం కాబట్టి పక్క పార్టీ గుమ్మం అంటే గేటు గుమ్మం దగ్గర కూడా రానివ్వరు. మరి ఇటువంటి అప్పుడు పక్క పార్టీ కాకపోతే పక్క రాష్ట్రాల్లో పార్టీలు. అందుకనే ఆర్కే రోజా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు అనేది ఏమీ లేకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి తను రాజకీయ ముద్ర అక్కడ వెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారు. చూద్దాం మరి తమిళనాడు రాజకీయాల్లో తను జెండా పాతాలి అన్న కోరిక ఎంతవరకు నెరవేరుతుంది అన్నది మనం చూద్దాం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.